హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ ని ఇప్పటి నుండే ప్రారంభించింది సమంత. టీజర్ తోనే ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన ఈ చిత్రం నేడు ట్రైలర్ ద్వారా ఆడియన్స్ లో మరింత అంచనాలను రేకెత్తించింది. కొస మేరకు ఏమిటంటే ఈ చిత్రంలో సమంత కూడా ఒక కీలక పాత్రలో నటించిందని ట్రైలర్ చివర్లో తెలుస్తోంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి విశ్లేషిద్దాం. ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను మన ఆడియన్స్ కొత్తదనం లేకపోతే థియేటర్స్ కి వచ్చి అసలు చూడడం లేదు. కొత్తదనం ఉంటే ఊరు పేరు తెలియని నటీనటుల సినిమాలని కూడా ఆదరిస్తున్నారు మన ఆడియన్స్. అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. శుభం కూడా అలా నిలవబోతుందని ట్రైలర్ ద్వారా ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేశాడు డైరెక్టర్ ప్రవీణ్. కథ ఏమిటంటే కొత్తగా పెళ్లైన జంట సంతోషంగా శోభనం చేసుకోవడానికి గదిలోకి వెళ్తారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఒక సమయం అయ్యేసరికి హీరోయిన్ నేరుగా టీవీ ముందుకు వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే సీరియల్ మొదలు అవుతోంది. శోభనం రోజు అసలు కార్యం వదిలేసి టీవీ సీరియల్ చూస్తున్న తన భార్యపై భర్త చిరాకు పడి దెయ్యం పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. టీవీ ఆఫ్ చేయాలని చూస్తే భర్త పీక పట్టుకొని విసిరి అవతలకు వేస్తోంది. మిగిలిన సమయంలో బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే టీవీ సీరియల్ వస్తుందో అప్పుడు దెయ్యంలాగా మారిపోతోంది. దీని నివారణ కోసం ఒక మాత దగ్గరకు వెళ్తారు. ఆ మాత మరెవరో కాదు సమంతనే. ఆ తర్వాత ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మే 9 వరకు ఆగాల్సిందే. హర్రర్ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఇలాంటి సినిమా మాత్రం రాలేదు. ట్రైలర్ లో చూపించిన విధంగా సినిమా కూడా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా ఉంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో నటీనటులు నిర్మాతలుగా మారి భారీ హిట్స్ ని అందుకుంటున్నారు. సమంత కూడా ఆ లిస్ట్ లోకి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.